హామాను యొక్క వైపరీత్యమైన నడవడిక కాదా? ఎందును బట్టి ఇలా జరిగిపోయింది? నేటి దినాల్లో కుటుంబం చెల్లాచెదరైపోవడానికి గల కారణం ఏమిటి? నేటి దినాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలకు గల కారణం ఏమిటి? నేటి దినాల్లో కుమారుడు కుమార్తెల మధ్య, తల్లిదండ్రులు కుమారుల మధ్య జరుగుతున్న విభేదములకు గల కారణం ఏమిటి? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాలం ముందు ఆలోచించు. ఎందుకు ఈ వైపరీత్యం? ఎందుకు ఈ కుటుంబాలలో ఐక్యత లేకుండా పోతుంది? ఎందుకు కుటుంబంలో ఈ ప్రేమ లేకుండా పోతుంది? ఎందుకు ఈ కుటుంబంలో మునుపున్నటువంటి ఆ సాత్వికమైన మనస్సు లేకుండా పోతుందంటే అహం అహం నేను ఎవరిని, నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఉండగా నాకు మర్యాద ఇవ్వరా, నాకు గౌరవం ఇవ్వరా అనే అహం హామానులో చుట్టుకుంది. రాజ్య పాలన ఉంది, వద్దొద్దు, వాడిని సంగతి చూడాలి. అయ్యా మనకు కార్యం ఉంది, రాజ్య బాగా క్షేమం చూడాలి, లేదు లేదు లేదు, నేను వాని సంగతి చూడాలి. తన అధికారమును పక్కన పెట్టి, తన పనిని పక్కన పెట్టి, తన చేసిన పనులన్నిటిని పక్కన పెట్టి యూదులను సంహరించడమే పనిగా ఏర్పరచుకున్నాడు. కారణం అహం. అంత గొప్ప స్థానానికి హామాను వెళ్ళాడంటే మరి వెర్రివాడై మాత్రం ఉండడు. అంత పెద్ద ఆస్థానమునకు అంత గొప్ప తెలివైన రాజు ఉన్నాడంటే, ఆ తెలివితో కంటే ఆ తెలివైన రాజుతో ఉన్నాడంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు, బుర్ర తక్కువ వ్యక్తి ఏం కాదు. కానీ ఆ అహం అతన్ని బుర్ర తక్కువ అని చేసింది. ఆ అహం అతన్ని ఒక పనికి మాలిన వాడిగా చేసింది. ఆ అహం నేటికి నువ్వు నేను తిట్టుకునేటట్లుగా అతన్ని చేసింది. ద క్లోజెస్ట్ పీపుల్స్ ఆర్ ద గ్రేటెస్ట్ ఎనిమీస్ అన్నట్లుగా ఎవరికి తల వంచిన హామానును చూసి ఎవరికి తల వంచని మొర్దెకైని చూసి తనతో ఉన్నవారు సరదాగా చెప్పారు, ఎవరి పని వారు చేసుకొని ఉంటే నేటి దినమందు ఈ ఎస్తేరు గ్రంథం ఇంతగా కొనసాగేది కాదు. అసలు మొర్దెకైకి హామానుకు యూదులతో సమస్య వచ్చేదే కాదు. జాగ్రత్త. మొదటిది, నీతో ఉన్నవారితో నీవు జాగ్రత్తగా ఉండు. రెండవది, అహమును చూపించకు, చాలా కోల్పోతావు. చూస్తున్నాగా ఎస్తేరు గ్రంథంలోనే. నీకు ఒక శాసనం వేయాలి రాజు అనగానే రాజు ఉంగరం తీసి నీ చేతికి ఇచ్చేసాడు అంటే నీ మీద ఎంత నమ్మకమో కదా రాజుకి. మరి అంత నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకున్నావు అంటే లేదు, నువ్వు కాపాడుకోలేదు. ఇతరుల నాశనం కోరుకున్నావు నీ అధికారాన్ని ఉపయోగించి. నీ అధికారాన్ని ఉపయోగించి ఇతరులను చంపాలనుకున్నా, ఇతరులను దుఃఖపరచాలనుకున్నా, ఇతరులను తల్లి జాడ పిల్ల జాడ తల్లికి ఎవరికి లేకుండా చేయాలనుకున్నా, ఇతరుల కుటుంబములను నాశనం చేయాలనుకున్నావు. దేవుడు ఓర్చుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? కుదిరితే మేలు చేయి, కుదరకపోతే మౌనంగా ఉండు, అంతే చాలు. అంతేగాని వారిని గురించి సూటిపోటు మాట్లాడుకుంటూ వారిని వేధిస్తూ దుఃఖపరుస్తూ ఇబ్బంది పడుతూ కాదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాలం ముందు ఆలోచించు. ఎందుకు అహం? హామాను అహం చూయించాడు, నాశనం అయిపోయాడు. అతడేనా అంటే అతని కుటుంబం. ఎందుకు మరణిస్తున్నామో తెలియకుండా మరణించిన వారు వీరంతా. నా ప్రియ సహోదరుడు ఆలోచించు. హామాను ఉరిశిక్ష వేయడానికి ఒక కారణం ఉంది. కారణం అతడు వారికి విరోధంగా లేచాడు. మరి వారి కుమారులు 10 మంది చంపబడి ఉరి తీయబడి, ఎంత ఘోరమో కదా, ఆలోచించాలి. ఇది సబబు కాదు, ఇది సరైనది కాదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నేటి దినమందు నీ కుటుంబం చెల్లాచెదరైపోవటానికి, లేక నీ యొక్క బంధువుల్లో నుండి, నీ యొక్క కుటుంబంలో నుండి, భార్యాభర్తల మధ్య నుండి, బిడ్డల మధ్య నుండి వేరు చేయబడ్డానికి కారణం